పిట్టా మణిరాజ్ నిర్మిస్తున్న బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ చిత్రం సోమవారం కాకినాడ సీపోర్ట్ వద్ద సినిమా షూటింగ్ ముహూర్తం షాట్ చేశారు. వారివ్వ జతగాళ్లు సినిమా డైరెక్టర్ సలాది సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా హీరోగా లక్ష్మణ్, విలన్గా సలాది శ్రీనివాస్ బాబు, ఆది, వంశీ, నీలం రమేష్ తదితర జూనియర్ ఆర్టిస్టుల మధ్య కాకినాడ సీపోర్ట్లో తొలి షాట్ నిర్వహించారు. ముందుగా డైరెక్టర్ సలాది సత్య క్లాప్ కొట్టగా సలాది శ్రీనివాస్ బాబు కొబ్బరికాయ కొట్టి ముహూర్తం షాట్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్య మాట్లాడుతూ, నా మొదటి చిత్రం వారివ్వ జతగాళ్లు సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. రెండో చిత్రంగా బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేస్తున్నానని ఆయన తెలిపారు. సలాది సత్య ఫిల్మ్ అకాడమీ ద్వారా నటీనటులను తయారు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరికి మా అకాడమీ ద్వారా అవకాశం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సలాది శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ వద్ద ముహూర్తం షాట్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమడి కొండబాబు, ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ వారవ జతగాళ్ళు సినిమా డైరెక్టర్ సత్య సలాది. సో ఈరోజు మన కాకినాడ సీపోర్ట్లో మా రెండవ సినిమా బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనని ఆధారంగా తీసుకొని ఈ యొక్క కథను రాయడం జరిగింది. దీనికి నేను డైరెక్టర్గా కథ, స్క్రీన్ ప్లే, కథనం డైరెక్ట్గా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను. ఈ యొక్క సినిమాకి ప్రొడ్యూసర్గా పిట్టా మణిరాజు గారు అండ్ ఈ అబ్బాయి లక్ష్మణ్ మీ అందరికీ తెలిసిన వ్యక్తే. వారవ జతగాళ్ళ సినిమాలో 4 హీరోల్లో ఒక హీరోగా చేయడం జరిగింది. ఈయన ఈ సినిమాకి లీడ్ రోల్, మెయిన్ హీరో. అండ్ అదేవిధంగా ఈ యొక్క సినిమాకి మెయిన్ విలన్ సలాది శ్రీనివాస్ గారు, అలాగే ఆదివంశీ గారు అండ్ రమేష్ గారు, నీలం రమేష్ గారు అనే మన ఆర్టిస్టుల అందరితో కూడా ఈ యొక్క చిత్రాన్ని నిర్మించడానికి మా యూనిట్ అంతా కూడా సిద్ధంగా ఉన్నాం. సో ఈరోజు మన ఈ వాటర్ సీపోర్ట్లో ఈరోజు ముహూర్తం షాట్ మార్నింగ్ 7:30కి ముహూర్తం షాట్ చేసి పోస్టర్ షూట్ ఇవన్నీ కూడా జరుపుకోవడం చాలా చక్కగా అయ్యింది. అదేవిధంగా మాకు లోకల్గా మాకు బ్యాక్ బోన్ అనేటువంటి మా కజిన్ బ్రదర్ సలాది శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి సపోర్ట్ ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఆయన ఒక మంచి లీడ్ రోల్లో ఒక మంచిగా మీ అందరినీ కూడా అలరించడానికి మీ ముందు సిద్ధంగా ఉన్నారు. సో ఈ యొక్క చిత్రం మన జతగాళ్ళ చిత్రం లాగే ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఉన్నారు. మేము నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు అయితే షూట్ అయితే చాలా బాగా జరిగింది. మీ అందరి సపోర్టు ఇట్లానే ఉండి మన లోకల్ కుర్రోళ్ళు, లోకల్ డైరెక్టర్, లోకల్ ప్రొడ్యూసరు అనే భావంతో వారవ జతగాళ్ళ సినిమాకి కూడా మీడియా సోదరులందరూ కూడా ఒక బిగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అదే సపోర్ట్తో ఈ బెట్టింగ్ గ్యాంగ్ని కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మరి వారవ జతగాళ్ళు సినిమా తీసినటువంటి మా చింతాత గారి మనవడు సలాది సత్య ఫిలిం అకాడమీ అని చెప్పి టాలెంట్ బయటికి తీసి కళాకారుల్ని ప్రోత్సహిస్తూ అతను ట్రైనింగ్ ఇచ్చి ఒక సినిమా తీయడం అంటే సామాన్య విషయం కాదు. సామాన్యుడు ఈ రోజున మరి కళాకారుల్ని ఒక సిల్వర్ స్క్రీన్ మీద తీసుకొద్దామనే ఒక వ్యూహంతో తీస్తున్న సినిమాలు ఇవి. యథార్థ గాథలు అన్నీ కూడా కాకినాడలో ఏదైతే సంఘటనలు జరిగాయో, ఒక డ్రగ్ మాఫియా కానీ, ఒక ల్యాండ్ మాఫియా కానీ, ఒక పేకాట ఆడించడం కానీ, ఇవన్నీ దాన్ని ఆయిల్ మాఫియా, మెయిన్గా ఆయిల్ ఈ సీపోర్ట్లో ఎక్కువగా ఉన్నది ఆయిల్ మాఫియా జరుగుతుంది. దాని మీదట యథార్థ స్టోరీ తీస్తున్నటువంటి సత్య సలాది గారు ఈ రోజున ముహూర్తం షాట్ మన కాకినాడ సీపోర్ట్లో జరిగింది. వారికి ఎంతో మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మరి మా కాకినాడ రూరల్ అయినటువంటి మా ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ పంతం నానాజీ గారు, నెక్స్ట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ గారు, అలాగే కాకినాడ ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు,
అలాగే మా ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఈ రోజున మనకి ఈ పోర్ట్లో ఇంత అవకాశం ఇచ్చారు. సో వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ కూడా ఈ యొక్క మాఫియా మెయిన్గా కాకినాడలోనే మన పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ని బట్టి కూడా ఈ స్టోరీ తీయడం జరుగుతుంది. మెయిన్గా తీసుకున్నటువంటి సలా సత్య గారు ఇంకా ఎన్నెన్నో స్టోరీలు తీస్తూ సక్సెస్ అవ్వాలని ముందుకెళ్ళాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. సత్య గారు డైరెక్టర్గా నాకు బాగా కావాల్సిన వాడు, మంచివాడు, చాలా బాగా చేస్తాడు. స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్ కాకపోయినా సరే ఆర్టిస్ట్గా నేర్పించి మరీ చేయగలరని నాకు మాత్రం పూర్తి నమ్మకం ఉందండి. నెక్స్ట్ ఒకటి ఏంటంటే సత్య గారు ఇన్స్టిట్యూట్ పెట్టాడు. ఇన్స్టిట్యూట్ పెట్టి నేర్పించి అందులోనే కుర్రోళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. ఇతనికి కూడా నాకులాగా సినిమా అంటే దురద నర్నరాల్లో ఉంది సత్య గారికి. అలాగే ఆర్టిస్ట్ అంతా బాగా చేస్తున్నాడు. ఈ స్టోరీ కూడా బాగుంది. బెట్టింగ్ గ్యాంగ్ అన్నది హైలైట్, ఆ టైటిల్ హైలైట్ ఉంది. నాకు అది నచ్చింది. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.